వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో తెలంగాణలో పరిస్థితులు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. సరే, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒకవైపు ముంచుకొస్తా ఉన్నప్పటికీ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు అయితే మారుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పవనాలు, మరోవైపు ఒకవైపు ఏమో ప్రతికూల వాతావరణం కనిపిస్తున్నప్పటికీ, కంటికి క్లియర్గా కనిపిస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు మాత్రం 10 సార్లు నేనే ముఖ్యమంత్రి, మళ్ళీ గెలిచేది నేనే, 2034 దాకా నేనే అని ఆయన పదే పదే చెప్పుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా చాలా కాన్ఫిడెన్స్గా వాళ్ళు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంది. సో ఈ ఓవరాల్ సినారియోలో తెలంగాణలో ఏం జరిగే సూచనలు ఉన్నాయి? ఇప్పటికే అనేక సర్వే రిపోర్ట్లు మీ ముందుకు తీసుకొచ్చడం జరిగింది. సో ఇప్పుడు నా చేతిలో ప్రముఖ స్ట్రాటజీస్ సంస్థ ఇచ్చినటువంటి ఒక సర్వే, దాదాపుగా 3 నెలల పాటు వాళ్ళు అన్ని నియోజకవర్గాల్లో శాంప్లింగ్ నిర్వహించి మనకు ఒక రిపోర్టు తెర మీద తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆ రిపోర్ట్ నా దగ్గర ఉంది, నేను మీ ముందు పెడతా. కాకపోతే పెట్టే ముందు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పార్టీ గ్రాఫ్ ఎట్లా ఉంది, మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అయితే ఇప్పుడు ఆ సర్వే రిపోర్టు చూసే ముందు నాకున్నటువంటి ఇవాళ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను కూడా కొంత అంచనా వేయగలను. అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి పనితీరు ఏంది, బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఏంది, గడిచినటువంటి తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలన ఎట్లుండే, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంది అని. అయితే గ్యారంటీల వ్యవహారంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, లేదంటే ఇంకా చాలా అనేక అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో కానీ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మాత్రం పూర్తిగా ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది తిరగబడుతున్నటువంటి సందర్భాలే ఖచ్చితంగా మనకి గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మరి రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి అంటే మేకపోతు గాంభీర్యం లాగా అని నాకైతే అనిపిస్తోంది. మరి ఒకసారి ఆ సర్వే రిపోర్ట్లో ఏం చెప్తోంది, మరి ఎవరి గ్రాఫ్ ఏందో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, చాణక్య స్ట్రాటజీస్ గత అనేక సందర్భాల్లో ఆంధ్రాలో ఎన్నికలు జరిగినా, తెలంగాణలో ఎన్నికలు జరిగినా, లేదంటే కనుక ఇంకెక్కడ ఎన్నికలు జరిగినా, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా వీళ్ళు స్పష్టంగా ప్రీపోల్ సర్వేలు ఇస్తుంటారు, ఎగ్జిట్ పోల్స్ ఇస్తుంటారు. దేశవ్యాప్తంగా చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది ఈ యొక్క సర్వే రిపోర్ట్స్ మీద. సో ఈ సందర్భంగా చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్, సర్వే strategically conducted an extensive public opinion survey across Telangana over past 3 months. వీళ్ళట 3 నెలలు సర్వే చేసిరట. The survey has carried out to understand the evolving political mood, voter performances, public satisfaction and overall sentiment of the electorate. The findings provide a comprehensive overview of the current political landscape and offer valuable insights into the preferences and expectations of voters across the constituency. The survey captures the changing voter perception and the political trends emerging at the grassroots level. The responses collected during the 3-month survey period reflect the prevailing public opinion and provide a broader understanding of the present electoral scenario. The data highlights the relative position of the major political parties and the level of support currently expressed by votes. వీళ్ళట 3 నెలల పాటు సుదీర్ఘంగా అన్ని ప్రాంతాల్లో సర్వే చేసి, రెస్పాన్సెస్ రికార్డ్ చేసి, సర్వే పీరియడ్ పబ్లిక్ సెంటిమెంట్ని ఒకటేసారి స్టడీ చేసిన తర్వాత పొలిటికల్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, ఓటర్ ట్రెండ్స్ ఏ విధంగా ఎమర్జ్ అవుతున్నాయి అని చెప్పేసి అని వీళ్ళు సర్వే చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి అంశాలు ఇవి. ఎట్లా కాంగ్రెస్ పార్టీకి 36,960 ఓట్లు, పర్సెంటేజ్ 34.6. రాబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారని అడిగినటువంటి ప్రశ్నకు 34.6% ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగా కనిపిస్తాం. అదే బీఆర్ఎస్ పార్టీకి 40,860 ఓట్లు వచ్చినాయి వీళ్ళు తీసుకున్నటువంటి శాంప్లింగ్స్లో. 38.2%. అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసారిగా 4.4% గ్రాఫ్ తేడా కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ రేస్లో ముందంజలోకి వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్లో అధికార పార్టీగా ఉండి కూడా క్యాష్ చేసుకోలేకపోయింది, వాళ్ళ మాట నిలబెట్టుకోలేకపోయింది. అట్టగా ప్రజల మూడు ఇవాళ మారిపోయినటువంటి పరిస్థితి, ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక అంశాలు కారణాలు కావచ్చు. ఒకటి, ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి 22A అయినా, గతంలో హైడ్రా అయినా,
లేకుంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలైనా, అంటే ప్రతి ఒక్క సెక్టార్లో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది అనేది సుస్పష్టంగా మనకు కూడా కనిపిస్తోంది. కాబట్టి ప్రజల మూడు కూడా అదే తీరున ఇక్కడ మనకు రిఫ్లెక్షన్ కనిపిస్తోంది. బీజేపీ పార్టీ అనుకున్నటువంటి స్థాయిలో వాళ్ళేమో జాతీయ స్థాయిలో మేమే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పినప్పటికీ పుంజుకునే స్థాయిలో బీజేపీ అయితే గ్రౌండ్ లెవెల్లో తెలంగాణలో ఎదగట్లేదు అనే మాట అయితే వాస్తవం. అందుకని ఇవాళ బీజేపీ 20,380 ఓట్లకే పరిమితమైంది. పర్సెంటేజ్ 20% దాటే పరిస్థితి లేదు, 19.1కి పరిమితమైంది. ఇక అదర్స్ విషయం తీసుకుంటే 8.1, అదర్స్లో చాలా పార్టీలు ఉండొచ్చు. ఇప్పటికే అనేక కొత్త పార్టీలు పుట్టుకొచ్చినాయి తెలంగాణలో. మరి వాళ్ళందరూ కూడా కేవలం 10% కూడా దాటే పరిస్థితి లేదు. కేవలం అదర్స్ 8.1%గా మిగులుతుంది. టోటల్ ఓట్స్ కనుక చూస్తే 106,820 ఓట్లకు గాను ఇది కనిపిస్తోంది. సో ఇప్పుడు కనుక ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి గ్రాఫ్ కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ 34.6%కే ఈ గ్రాఫ్ కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ 38.2% కనిపిస్తుంది. అంటే 4.4% గ్రాఫ్ పుంజుకుంది. మరి ఈ పుంజుకోవడానికి గల కారణాలు మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. ఎందుకంటే ఇవాళ 10 ఏళ్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ పాలన చూసిన తర్వాత ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అందరూ యాడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అరే అప్పుడే బాగుండే కదా, అనవసరంగా కాంగ్రెస్కి ఓటేసినాం అనే ఒపీనియన్కి చాలా మంది ప్రజలు వచ్చేసినట్టుగా మనకైతే అర్థమవుతుంది. సో వీళ్ళు నెక్స్ట్ ఫైండింగ్స్లో దీనికి కారణాలు అయితే ఇవ్వలేదు. ఒకసారి మనం ఈ యొక్క చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారిని మనం స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంత స్థాయిలో ప్రజల మూడ్లో మార్పు వచ్చింది? 4% మార్పు అంటే ఇక ఆల్మోస్ట్ బీఆర్ఎస్ది అధికారం అన్నట్టుగానే కనిపిస్తుంది రిపోర్ట్ చూస్తుంటే. మరి గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఇప్పుడే ఎట్లా సర్వేలు చేస్తారు, క్యాండిడేట్లు లేరు, ఇంకా చాలా టైం ఉంది ఎన్నికలకు, ఇవన్నీ ఫేక్ సర్వేలు ఉన్నాయి ఆయన గతంలో ఒక మాట అన్నాడు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ సర్వేలు చేసుకుంటున్నటువంటి తీరులో కూడా వాళ్ళలో కూడా ఇటువంటి రిపోర్ట్సే, నెగిటివ్ రిపోర్ట్సే వస్తున్నాయి. అందుకని ఆయన పదే పదే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేందుకోసం ఆయన 10 ఏళ్ళు నేనే ఎక్కడ పోయినా ఏ స్టేజ్ పోయినా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఈ గ్రాఫ్ గల కారణాలు ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముఖేష్ గారు నమస్తే. నమస్తే రాజేష్ గారు. సార్ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు మేము ప్రజల ముందు పెట్టాం. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ 4.4%తో రేస్లకి ముందంజలో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అయినప్పటికీ కూడా మాట నిలబెట్టుకోలేకపోయింది. హైకోర్టులో కూడా ట్రస్ట్ కోల్పోతున్నటువంటి పరిస్థితి, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ. ఏంటి గ్రౌండ్లో మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? ప్రజల మూడు ఎట్లా చెప్పారు మీకు? అంటే పబ్లిక్ లో రాజేష్ గారు, యా సార్, వాస్తవానికి మనం ఈ టైంలో సర్వే అంటే రేపు December 7th ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ప్లస్ పార్టీ ఓట్ షేర్ మీద ఒక ఫైనల్ సర్వే రిలీజ్ చేయబోతున్నాం. బేసిక్ గా బిఫోర్ దట్ ఏంటంటే ఈ సర్వే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి పార్టీ ఓట్ షేర్ ని మీకు పంపించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గ్రౌండ్ లో ప్రజల నుంచి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనం సర్వే చేసినాం రాజేష్ గారు. అంటే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు సాటిస్ఫై చేసాయా చేయలేదా ఒక పాయింట్. రెండోది వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క అంటే లోకల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, వాళ్ళ ఎమ్మెల్యేల యొక్క పర్ఫార్మెన్స్ అట్రాక్ట్ చేస్తుందా లేదా. తర్వాత ఈ ప్రభుత్వ పనితీరు బాగుందా, గత ప్రభుత్వ పనితీరు బాగుందా, లేదా ఈ ఎమ్మెల్యే యొక్క వర్క్ తీరు అంటే తొందరగా రెస్పాండ్ అవుతున్నాడా, గత ఎమ్మెల్యే మీకు తొందరగా రెస్పాండ్ అవుతున్నాడా. అట్ ద సేమ్ టైము బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్స్ ని బీఆర్ఎస్ రిసీవ్ చేసుకుంటుందా, బీఆర్ఎస్ ఎక్స్పోజ్ చేస్తుందా, లేదా బీఆర్ఎస్ యొక్క ఫెయిల్యూర్స్ ని కాంగ్రెస్ ఎక్స్పోజ్ చేస్తుందా. అడ్మినిస్ట్రేషన్ సీఎం రేవంత్ రెడ్డిది బాగుందా, సీఎం కేసీఆర్ ది బాగుందా. ఇవన్నీ ఆల్ టుగెదర్ దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఒక పబ్లిక్ లో సర్వే తీసుకున్నప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఏదైతే ఉందో అది మీకు రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేసాం మీ దగ్గర. అయితే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రజల్లో ఏంటంటే వ్యతిరేకత అనడం కన్నా అసంతృప్తి అయితే చాలా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు గతంలో పబ్లిక్ ఏమంటున్నారంటే మేము ఇవన్నీ అడగలేదు, గ్యాస్ కరెంట్ ఇవన్నీ అడగదు, వాడు ఇస్తాన్న హామీలు ఇంతవరకు ఇవ్వలే. తర్వాత సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఈ మూడు అయితే కొంచెం కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ ని ఇంకా నిలబెడుతున్నాయని చెప్పుకోవచ్చు ఇది రూరల్. కానీ బిలో పావర్టీ లైన్ లో మాత్రం కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ అనేది పూర్తిగా పడిపోయిందనే చెప్పుకోవాలి రాజేష్ గారు. ఎందుకంటే వాళ్ళకి బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఏదైతే డిక్లరేషన్ సెలక్షన్స్ టైంలో ఇచ్చారో వాటి మీద పూర్తిగా అంటే ఇవ్వకపోవడం, మహిళలకి 2,500 ఇవ్వకపోవడం,
తులం బంగారు అంటే ఈ షాదీ దాని మీద కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వకపోవడం. కానీ ఒకటి ముఖేష్ గారు, ఇక్కడ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా ఇవాళ కోర్టులకు వెళ్ళి కోర్టుల నుంచి స్టేలు తీసుకొచ్చి ఆపేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇవాళ గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలకేమో హైకోర్టు స్టేలు చూపించి ఆపి కనీసం వీళ్ళు ఇవ్వాల్సినటువంటివి కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు కదా, ప్రజలకు అసలు దూరం చేస్తున్నటువంటి పరిస్థితులు. ప్రజల్లో అదే అసంతృప్తి ఉంది అంటున్నాను. ఏదంటే ప్రతిదీ కూడా ఎలక్షన్ స్టెంట్ లో భాగంగా అప్పుడు కొన్ని ఇస్తున్నారు, పూర్తిగా అయితే ప్రజల్ని పట్టించుకోవట్లేదు అనే ఒక ఈక్వేషన్ అయితే ప్రజల్లో ఉండింది. ఎస్పెషల్లీ మేల్ ఓటర్స్ లో కన్నా ఫిమేల్ ఓటర్స్ లో కొంచెం అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్టయితే గమనించడం జరిగింది రాజేష్ గారు. అయితే ఈ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ని మరి బీఆర్ఎస్ తో అంటే నెక్స్ట్ గవర్నమెంట్ లకి ఏదో వస్తుందని అడుగుతున్నప్పుడు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే గతంలో కేసీఆర్ ఓడిపోవడానికి కారణం కేసీఆర్ ఫెయిల్యూర్ కాదు, లోకల్ ఎమ్మెల్యేస్ ని మార్చకుండా వాళ్ళకి టికెట్ వేయడం, వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత వల్లనే గతంలో కేసీఆర్ అంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అయింది. అది వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసినట్టున్నారు గతంలో కేటీఆర్ గారు. కాదు, వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు ఆ రీజన్. గతంలో కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో ఆ పాయింట్ ని చాలా వేదికల మీద చెప్పినట్టుగా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రూరల్ లో బీఆర్ఎస్ ఇన్ఛార్జీలుగా వాళ్ళే ఉన్నారు ఇంకా. ఓకే, కానీ ఇక్కడ మీరు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి ఉంది అని అంటున్నారు. అసంతృప్తి వ్యతిరేకతగా మారే అవకాశాలు లేదంటారా ఎన్నికల టైం? 100%. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 2-3 నెలల్లో 3 సంవత్సరాలు అయితే ముగియబోతుంది. అయితే ఇప్పటికే ప్రజలు ఏమంటున్నారంటే ఈ మహిళా పథకం అనేది ఎలక్షన్స్ అంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు ఇస్తారా అనే ఒక ఆలోచన ఆల్రెడీ మహిళల్లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ టైంలో 2,500 రూపాయలు ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ కి వస్తారు, అప్పుడు మేము ఎందుకు ఓటేస్తాం అనే ప్రశ్న కూడా ప్రజల నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న హామీలు పూర్తిగా ఇచ్చినా గానీ ప్రజల్లో అయితే వ్యతిరేకత ఇప్పుడు ఏర్పడుతున్న అసంతృప్తి అనేది పోయే అవకాశాలు అయితే లేనట్టు స్పష్టంగా కనపడుతుంది రాజేష్ గారు. అయితే ముఖేష్ గారు, ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ అనే ఉద్యమం పెద్ద ఎత్తున ఉవ్వెత్తు ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో దాని ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా ఉండే సూచనలు ఉంటాయి. అది ఎట్లా ఉండే అవకాశం ఉంది? 100%. ఇప్పుడు జెన్జీ అనేది మీరు చూస్తే కొత్త నాయకత్వం రావాలి అనేది ఇరు పార్టీలు కోరుకుంటున్నాయి బేసిక్ గా. అంటే ఇదే కాదు, అన్ని పార్టీలతో పాటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది. జెన్జీ నాయకత్వం వస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ అంటే వాళ్ళ యొక్క దాని స్పీడ్ ఎక్కువ కదా ఇప్పుడు జనరేషన్, కొంచెం ప్రజల్లో యాక్సెప్టెన్స్ కూడా పెరిగే అవకాశం అయితే క్లియర్ గా ఉంది. ఓకే, అంటే ఇక్కడ ఈ యొక్క పెరిగినటువంటి గ్రాఫ్ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో అట్లాగే ఇప్పుడు రాబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీల పైన కూడా ప్రభావం ఉండే సూచనలు ఉంటాయా? 100% పడుతుందండి. ఆల్రెడీ మేము ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కూడా ఒక క్వశ్చన్ మన సర్వే క్వశ్చన్ లో ఆ క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ యాడ్ చేయడం జరిగింది. అయితే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి ఆల్మోస్ట్ డిసైడ్ అయినట్టు కనపడుతుంది. ఎందుకంటే రాకేష్ రెడ్డి గతంలో కంటెస్ట్ చేసి ఓడిపోయి ఉన్నాడు కదా. అయితే బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఒక డిసైడ్ అయినట్టు కొట్టడం వల్ల ప్రజల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని అంటే అతని మీద ఉన్న కొంత సానుభూతి ఏర్పడినట్టు కనబడుతుంది. అక్కడ ఖమ్మం, నల్గొండ, వరంగల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు కొంచెం కనబడుతున్నాయి రాజేష్ గారు. కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఒకవేళ ఖరారు చేసినా ఏంటంటే ఉమ్మడి వరంగల్లో 12 నియోజకవర్గాలు ఉన్నాయి, ఉమ్మడి నల్గొండలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి, ఖమ్మంలో 10, మొత్తం 34 నియోజకవర్గాలతోటి ఆ ఎమ్మెల్సీ పట్టభద్ర స్థానం ఉంటది రాజేష్ గారు. అందులో ఉమ్మడి వరంగల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ బాగా బలపడింది. ఖమ్మంలో ఒక 4 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ బలపడుతూ వస్తుంది. నల్గొండలో ఒక 3 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అంటే పూర్తిగా ఫెయిల్ అవ్వడం వల్ల అక్కడ బీఆర్ఎస్ గ్రాఫ్ బలపడింది. ఇలా చూస్తే ఏంటంటే బీఆర్ఎస్ గ్రాఫ్ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే అక్కడక్కడ పెరుగుతూ వస్తుంది. ఒకసారి మీరు ఫైనల్ రిపోర్టు అంత కన్సాలిడేట్ అయిపోయిన తర్వాత ముఖేష్ గారు ఒకసారి మనం కూర్చుందాం, ఫైనల్ గా అసలు స్టేట్ వైడ్ గా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనం ఒకసారి ఇన్ డెప్త్ గా మీరు మా స్టూడియోకి వస్తే మరింత అనాలిసిస్ పర్ఫెక్ట్ గా మన ప్రజలకు కూడా అందించిన వాళ్ళం అవుతాం. గతంలో మనం ఎన్నో వీడియోలు చేసి అందించాం కాబట్టి తప్పకుండా ముఖేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు లైన్ లోకి వచ్చినందుకు. సో ఇది చాణక్య స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారు చెప్తుంది. ఖచ్చితంగా ఎందుకు గ్రాఫ్ బీఆర్ఎస్ పార్టీకి పెరిగింది, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది అనేది సుస్పష్టంగా ప్రజల్లో ఉన్నటువంటి మూడుని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సర్వే రిపోర్టు ఇన్ డెప్త్ గా మళ్ళీ మనం కూర్చొని ఒకసారి ఆయన స్టూడియోని పిలుచుకొని మళ్ళీ మాట్లాడదాం. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్ వరకు మేము ముందు పెట్టే మీకున్నటువంటి అభిప్రాయాలు కూడా మీరు నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.